పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించాలనే సంకల్పమే నేటి ఎంసెట్ మరియు నీటి శిక్షణ తరగతులు ఏర్పాటు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల మరియు ఎంవీఎస్ జూనియర్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ మరియు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలకు శిక్షణ తరగతులను అందించాలనే లక్ష్యంతో తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బాలుర జూనియర్ కళాశాల మరియు బాలికల జూనియర్ కళాశాలలో ఉచితంగా 200 మంది విద్యార్థులకు అందించే శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎప్పుడు చిన్నగా ఆలోచన చేయకూడదని, చిన్నగా ఆలోచన చేయడం ఒక పెద్ద నేరమని, కృషి పట్టుదల ఆత్మస్థైర్యం ఉండాలని, మీరందరూ రానున్న రోజుల్లో రోల్ మోడల్ గా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. సక్సెస్ ఒక్క రోజులో సాధ్యం కాదని, ఎంతో ప్రణాళికాబద్ధంగా సాగితేనే అది సాధ్యం అవుతుందని, ఒక విద్యార్థి సంవత్సర కాలం నష్టపోతే జీవిత కాలాన్ని విద్యార్థులు నష్టపోతారని అసెంబ్లీలో కూడా మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. నెట్వర్క్ ఇలాగ మీకు అన్ని వర్కుల గురించి చెప్పాలి కదా. సో ఈ అన్ని వర్కులు మీరు చక్కగా చేసుకుంటే ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. మీరే కాదు, మీ తర్వాత మీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, అంటే డైరెక్ట్ గా మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు కాకపోయినా మీ జూనియర్స్ అందరూ కూడా మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మీలో ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు రేపు ఫ్యూచర్ లో మీ నుంచి అవుతారు, మీ తర్వాత బ్యాచ్ల నుంచి కూడా అవుతారు. మీరందరూ కూడా మళ్ళీ డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యాక తిరిగి వచ్చి ఎంతో కొంత మీరు పుట్టిన ఊరికి, మీరు పుట్టిన జిల్లాకి మీ కాంట్రిబ్యూషన్ చేసేంత గొప్పగా మీరందరూ కూడా సహాయం చేయాలి. మీ క్లాస్ రూమ్స్ లోనే ఉంది మీరు ఏమేమి చేయాలి అని. ఓకే, అన్ని చాలా చక్కగా రాసి పెట్టుకున్నారు. దోస్ హూ ట్రై ఆల్వేస్ రైస్ హై. ఏంటది అంటే దోస్ హూ ట్రై ఆల్వేస్ రైస్ హై. దాని అర్థమేంటి? ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళే ఉన్నతమైన పొజిషన్స్ కానివ్వండి, ఉన్నతమైన స్థానాలకి వెళ్తారు. ఓకే, దెన్ హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ డివిడెండ్స్. అంటే ఏంటి? హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ డివిడెండ్స్. మనం చేసే కష్టం ఎప్పుడు మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. అక్కడ ఉంది చూడండి, నో పెయిన్స్ నో గెయిన్స్. అంటే నో పెయిన్స్ నో గెయిన్స్ అంటే మనం కష్టపడకపోతే ఏమీ రాదు. మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనం కష్టపడితేనే అక్కడ మనకి లాభం వస్తుంది. సో ఇవన్నీ మీరు మంచిగా రాసుకున్నారు క్లాస్ రూమ్ నిండా. ఇవన్నీ ఊరికే చూడడానికి కాదు, ఇవన్నీ మనం పాటించాలి. సో అందుకనే నేను ఇక్కడ అధ్యాపకులకి, ప్రిన్సిపల్స్కి, కాలేజ్ యాజమాన్యాలకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ఫుల్గా ముందుకి తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే ఈ 200 మంది కాకుండా ఇంకా మిగిలిన పిల్లలని కూడా వాళ్ళ మీద మీ లెవెల్లో మీరు కూడా ఫోకస్ పెట్టి అందులో నుంచి కూడా వాళ్ళు కూడా కొంత చక్కగా చదువుకునేలాగా ప్రోత్సహించాలి. సో మరొకసారి గౌరవ ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉన్నారు మన అన్నలు, అక్కలు, వాళ్ళందరికీ కూడా ఈ విషయం చెప్పినాం. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. అన్న మీరు మొదలు పెట్టండి, మేము కూడా మా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తామని చెప్తే వాళ్ళకు మాట చెప్పారు. 200 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు మీరు ఒక్కొక్కరిని మెంటర్గా తీసుకోవాలి, మెంటర్గా కావాలి. ఆ పిల్లలకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకు గైడెన్స్ ఇవ్వాలి మీరు అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రాబోయే రోజుల్లో మేము ప్రయత్నం చేస్తాం. 100% అవుతుందా కాదా అది భవిష్యత్తు తీరుతుంది. మీ ఒక్కొక్క అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ చదువుకున్న వ్యక్తులు, ఉన్నత స్థానంలో వ్యక్తులు మీకు మెంటర్గా ఉంటారు.
మీకు ఆత్మస్థైర్యం ఇవ్వడానికి, మీ వెన్నుతట్టి ప్రోత్సహించడానికి ఒక మెంటర్ మీతో ఉంటాడు. వారి మీతోటి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, మీకు నమ్మకం, ధైర్యాన్ని కలిగిస్తాడు. సో ఒక వ్యవస్థను మనం నిర్మాణం చేసుకుంటే అది క్రమక్రమంగా పెద్దగా అవుతుంది. ఒక విత్తనాన్ని మనం నాటుకుంటే అది చెట్టై ఎంతో మందికి నీడ కల్పిస్తుంది. సో అటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మన అందరం కలిసి మన కలెక్టర్ గారి ప్రోత్సాహంతో, మన ప్రిన్సిపల్ వాళ్ళ సహకారంతో, మనం ప్రైవేట్ యాజమాన్యం కృషి కాలేజ్, ప్రతిభా కాలేజ్ వాళ్ళ ఉదారత్వంతో, ఈరోజు లెక్చరర్స్, ఇక్కడ ఉన్న లెక్చరర్స్ తోటి, రేపు బయట నుంచి మనకు సపోర్ట్ చేసే దాతల తోటి, వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం ఖచ్చితంగా జయప్రదమవుతుందని చెప్పి నేను భావిస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉన్నా. ఒకటైతే నాకు అనిపిస్తూ ఉంది ముఖాల్లో, నేను కొద్దిగా ఫేస్ రీడింగ్ కూడా చేస్తా, నాకు ఉద్యోగం నుంచి వచ్చిన అలవాటు. ఒక ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది మీ ముఖాల్లో, ఒక పట్టుదల కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయిలలో అయితే ఎక్కువ పట్టుదల కనబడతా ఉంది, అబ్బాయిలలో కూడా కనబడతా ఉంది. కాకపోతే మన మహబూబ్ నగర్లో కాంపిటీషన్ ఉండాలి. ఈ 200 మందిలో అమ్మాయిలు బాగా చదువుతారా, అబ్బాయిలు బాగా చదువుతారా? కాబట్టి ఆ కాంపిటీషన్ రేపటి నుంచే మొదలు కావాలి. ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. మనకు మధ్య మధ్యలో మిమ్మల్ని మన డిఎఫ్ఓ గారు లేరు, కానీ అద్భుతమైన పార్క్ ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పుడప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి సండేలో ఎప్పుడో మీకోసం ఒక లంచ్ ఏర్పాటు చేయడము, అక్కడ తీసుకెళ్ళడము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడము, ఇవి కూడా కార్యక్రమాలు కొన్ని పెట్టమని చెప్పి ఇక్కడ కోర్స్ కోఆర్డినేటర్లను రిక్వెస్ట్ చేసుకుంటూ, ఈరోజు నుంచి ఈరోజు మీ క్లాసెస్కి వెళ్తారు, మళ్ళీ మేము మీ క్లాస్ రూమ్లో కూడా వస్తాం. వచ్చి వీలైతే నెలకోసారి మీ అందరితోటి ఇంటరాక్ట్, మా టైంను బట్టి ఖచ్చితంగా మీ అందరితోటి మేము అందరం ఇంటరాక్ట్ అవుతాం. ఈ ప్రోగ్రాం మీ ప్రోగ్రాం కాదు, ఇది మా ప్రోగ్రాం కూడా కాదు, ఇది మహబూబ్ నగర్ పట్టణంలోని అందరికీ కూడా కావలసిన మెచ్చే ప్రోగ్రాం కాబట్టి వాళ్ళందరూ మీ వెనుక ఉంటారు. మీరు కష్టపడి చదువుకొని మంచి ఫలితాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. పేరు ఓంకార్, నేను ఏనుగొండ నుంచి వస్తున్నాను. ఈరోజు మా కాలేజ్లో పయనీర్ అంటే ఎంసెట్ నీట్ ప్రోగ్రాం జరిగింది. మాకు క్లాసెస్ చెప్తారు. అలాగే మాకు ఈ కోచింగ్ గౌరవనీయులైన ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు ఇప్పిస్తున్నారు. అలాగే డైలీ స్నాక్స్ ఇస్తారు, మంచి మెటీరియల్స్ ఇస్తున్నారు. అంటే మొత్తం ఈ కోర్సుకి సంబంధించిన మెటీరియల్ అంతా ఇచ్చినారా మీకు? మొత్తం ఇచ్చిండ్రు. అంటే మీకు అంటే మీరు ఉపయోగపడేది ఏంది ఈ కోర్సు ద్వారా? ఈ కోర్సులో మాకు ఉపయోగపడేది ఏంటంటే మాకు ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఏంటంటే మాకు బయటి నుంచే ఫ్యాకల్టీ తెప్పించి మాకు ఈ కోచింగ్ ఇప్పిస్తున్నారు. ఇంకా ఈరోజు మా కాలేజ్ జిల్లా కలెక్టర్, డిఐఓ, ఇంకా ఇతర కాలేజ్ ప్రిన్సిపల్స్ వచ్చారు. వచ్చి ఈ ఎంసెట్ ప్రోగ్రాం గురించి చెప్పారు. ఎంసెట్ నీట్ ప్రోగ్రాం గురించి చెప్పింది. దానివల్ల మాకు ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకోనికి చెప్పింది. కే సూర్యవ్రత, ఎంపీసీ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. మాకు ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎంసెట్ స్పెషల్ కోచింగ్ క్లాసెస్ పెట్టిండు. ఇన్ని రోజులు ప్రైవేట్ కాలేజ్లలో అన్నీ ఉన్నాయి, కాకపోతే మాకు ఆర్థిక స్తోమత లేని వల్ల మేము ఇక్కడ జాయిన్ అయినాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ చేసిండు. ఎమ్మెల్యే గారు దీనికి సపోర్ట్ చేయడం వల్ల మాకు మెటీరియల్, కోచింగ్ అవన్నీ రోజు ఇక్కడ వరకే ఉంటున్నాయి. డైలీ 3 to 5:30 వరకు క్లాసెస్ అని చెప్పిండు. అవి ఈ రోజుకెళ్ళే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అంటే మీకు స్టడీ మెటీరియల్ ఇచ్చినారా దీనికి సంబంధించి? ఇచ్చినారా? స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చినారు. అంటే మీకు ఇప్పుడు ఈ కోచింగ్ వల్ల మీకు కలిగే ఉపయోగం ఏముంది? మేము మంచిగా చదువుకోగలం. ఉపయోగం ఏముంది అంటే ఈ కోచింగ్ నుంచి మీరేం నేర్చుకోగలుగుతున్నారు? ఈ కోచింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో అయినా ఎంసెట్లో ర్యాంక్ కొట్టడం వల్ల మాకు వేరే కాలేజ్లో, పెద్ద కాలేజ్లో కూడా ఫ్రీ సీట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మేము ఇంకా బాగా చదువుకోగలం. ఇంకా బాగా